ఉంటాయి అమ్మవారికి కంపల్సరీ చేస్తారు. సరే అన్న, నేను ఫోన్ చేస్తా మళ్ళా. ఘాట్ రోడ్ దిగుతున్నా. చాలా ఘాటుగా ఉంది. దూసుకపోయిన టూ వీలరా? సందులకి దూరిన టూ వీలర్. అన్న క్యాప్షన్లు ఇస్తుండు. ఇంకటది జెంట్స్ గడ్డ, ఇది గడ్డనే అమ్ముతారు. చెరుకు గడ్డనే కదా, లేయర్ పేపర్ లెక్క లేపుతాడు. ఇట్లా తీయరా, ఇట్లా తీయాల వ్యూ మొత్తం ఇట్లాను ఒకసారి. మంది అట్లా రాదు, ఇటు పక్కుందాం మనం. దీన్ని దాన్నే ఇట్లా దిప్పురా దాన్ని. మనం నిన్న నైట్ ఎక్కించినాం దీన్ని. గుడి అక్కడ నుంచి ఇది దాకా వచ్చినాం అన్న. ఇప్పుడు హర హర మహాదేవ శంభో శంకర. ఏందనా ఇప్పుడు మనం దిగుతున్నాం. మళ్ళా ఫ్లైఓవర్ దాటినాక ఎక్కాలి బ్రిడ్జ్ దాటి. గట్టుకొస్తుంది అడి అడి. అసలు ఏంటి రావి జెంట్స్ గడ్డ రాళ్ళకెంచి పుట్టిన గడ్డ అది. అవునా? చల్లగా ఉంటుంది అంట. రాళ్ళు పెట్టి పుచ్చకాయలు చల్లగా చల్లగా ఉంటుంది. అంతా చూసుకొని తెచ్చేస్తాయి. గడపడానికి ఎనులేదు. డ్యామ్ 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 డ్యామ్. అంతకుముందు మన దగ్గర కూడా శానిటైజ్ కార్డు తెచ్చి పెట్టి అమ్మాయి 10 రూపాయలకు ఒక పేపర్ కటింగ్. స్విచ్ యార్డ్ ఏపీ జెన్కో. నిన్న మనం దీరా వాటర్ బోట్లు ఉన్నాయరా? పోతాం కదా లోపలికి, బోటింగ్ చేయొచ్చు. శ్రీశైలంలో ఉన్నాయా లేకపోతే? అరే శ్రీశైలంలో ఒక దగ్గర ఉండేరా బోటింగ్. అది కేబుల్లో కిందికి వెళ్ళి అక్కడ ఉంది కదా. ఉందా? పాపనాశనం. పాపనాశనం కాదు, శ్రీశైలం. శ్రీశైలంలోనే టెంపుల్ దగ్గరే ఉంది రోడ్వే. ఈ కొండ నుంచి ఆ కొండకు వెళ్తుంది. కానీ మనకి టైం లేదు కదా, టైం పడుతుంది. 1 డే అక్కడ టైం స్పెండ్ చేసేది ఉంటే. వీళ్ళు లేడీస్ని పక్కకు కూర్చుంటే పెట్టుకున్నారు. ఈ టర్నింగ్లలో ఉంటారా వాళ్ళు? వాళ్ళకి అలవాటన్నా. వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు అయితేనే కూర్చుంటారు, అట్లా వేరే వాళ్ళు కూర్చోరు. అరే కాయ అడిగన్నా ఎంత కాయ? ఏ కాయ? దింపుకో. వ్యూ పాయింట్ మామా. ఇక్కడ ఏముండదు, వాటర్ వ్యూ పాయింట్. మనం ఆపింది అది చాలా స్టీప్. అది బ్రిడ్జ్ దాటక ముందు, బ్రిడ్జ్ రాకముందు ఆపినాం మనం. ఉంది కదా గొడకుంది ఉచ్చలు పోయేది. పిల్లలకి వచ్చిన ఎక్కడైతే రాసిందో ఆడనే పోయినాం. అంటే మనం రూల్స్ ఫాలో అవుతాం కదా. అనే నా ఫోన్ పెట్టన్నా మంచిగా వస్తుంది. నా ఫోన్ పెట్టు మంచిగా వస్తుంది కానీ మళ్ళీ నువ్వు 2 GB నాకు పంపించాలంటే
2 GB అన్న దానిలో తీసుకొని ఇంటికి పోయినాక అది చేసుకుంటే అయిపోయి రూపేనా అది మన ఇది గేట్ మీద డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి అవి గేట్లో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో దానికి హుక్ చేసి తీస్తారు. లాడు కడతారు. క్రేన్ మెకానిక్ టచింగ్ ఇయో నేను ఇక్కడ డిస్కింగ్ మనం ఇది వ్యూ పాయింట్ అసలు పాయింట్ రాత్రి నీళ్ళు లేవు అసలు ఎండిపోయింది ఇప్పుడు వస్తుంది చూడు. అదే వాడు ఆపినోడు ఆపకుండా నేను స్టార్ట్ చేయగానే వాడు స్టార్ట్ చేసాను బండి ఇచ్చిన చూడు. ఆపినోడు ఆపాలా, మనమే ఇంకా కాపుకోవాలి. నేను ఆడదాకా వచ్చిన తర్వాత కనిపించింది అది. మనమే ఆపాలా, కరెక్ట్ అది మీరు చెప్పింది. స్టీప్ కర్వ్ ఉన్న కాడ మనమే ఆపేసుకోవాలి. ఎక్కడానికి కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉండదు. ఎక్కడానికి సైడ్ ఇవ్వాలి. నీళ్ళు మొత్తం రాళ్ళు దిగి కనిపిస్తున్నాయి. లేకపోతే మామూలుగా అయితే ఒక గేట్ వదిలినా కానీ ఎన్ని నీళ్ళు ఉంటాయి తెలుసా. ప్రొడక్షన్ ఉందో లేదో, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేస్తారా? చేస్తుంటారులే. ఉన్న నీళ్ళు అయిపోయేదాకా చేస్తారు. ఎట్లయినా ఇప్పుడు వర్షాకాలం ఏడికించి ఒక వరద వస్తూనే ఉంటుంది. ఏడవాన పడ్డ వస్తుంది. న్యాచురల్ బ్యూటీస్ అన్న ఇవన్నీ. ఇట్లా ఎప్పటికి ఇట్లా తిరుగుతూనే ఉంటాయి జోడి రూట్ల బండ్లు. ఇట్లా అక్కడ తిరుగుతుంటే ఇక్కడ తిరుగుతుంటే అక్కడ ఎప్పటికి ఇట్లా నడుస్తూనే ఉంటాయి. స్టిక్ దాటితే కింద చూడు నీళ్ళు మొత్తం డ్రోన్ ఆన్ చేసుకోవాలి, మెల్లే పోవాలి. నో డ్రోన్ ఏరియా రా ఇది. ఫస్ట్ డ్రోన్ పోవాలి, తర్వాత మనం పోవాలి. లక్ష్మీ పార్వతి అన్నగారు అన్నగారు ఆడున్నాడు. అదేంద్రా పాత బ్రిడ్జ్ అది. ఓహో మనం ఇప్పుడు అటు నుంచి అటు పోయే బ్రిడ్జ్ అదే కదా. ఇదే కనెక్టివిటీ. అక్కడనేమో